ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సకల లోపాలతో పుట్టినటువంటి మానవులు ఉండారు. అవునవును. ఇప్పుడు మానవ జన్మ ఎత్తి కూడా ఇటువంటి కర్మలు అనుభవిస్తా ఇబ్బంది పడే వాళ్ళు ఉండారు. అవును. ఈ శ్రేష్టమైన జన్మ ఎత్తి కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఇంత శ్రేష్టమైన జన్మలో మళ్ళీ మనకు ఇవన్నీ కూడా సక్రంగా ఇచ్చినటివి మనకు ఇప్పుడు మనకు ఉన్నాయి. అవును. అంటే జ్ఞానం బాగా పనిచేస్తా ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఏది మంచి చెడు అనేది బాగా తెలియస్తా ఉంది మనకి. అవును. ఏం మాట్లాడుతున్నాం తెలుస్తుంది, ఇది నిజమో అబద్ధమో అని తెలుస్తా ఉంది. అవును. ప్రతిదీ మనకు తెలియబడి ప్రతి పనిని చేయగలుగుతున్నాము, ప్రతి ఒక్కరిని గుర్తించగలుగుతున్నాము. ప్రతి ఒక్కరిని వీళ్ళు మన బంధము ఎలాంటిది అని బంధాల గురించి కానీ విషయాల గురించి కానీ మనకు ఉన్నటువంటి సంపద లెక్కలు కానీ ప్రతి ఒక్కటి మనకు ఎలా గుర్తుంది, ఎలా చేయగలుగుతున్నాము, ఇవన్నీ సంపూర్ణంగా చేయగలుగుతున్నామంటే ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వబట్టే కదా మనకి. అంటే మనం ఒక శ్రేష్టమైన మానవ జన్మే కాకుండా పుణ్య ఫలితాల్లో ఇప్పుడు ఇంకా పుణ్యం చేసుకుంటేనే కదా ఇప్పుడు ఇవన్నీ కూడా సక్రంగా ఉండాయి చేయగలుగుతాను అంటే కారణం. అవునవును. ఒక మనసు పెట్టి చేయాలంటే ఇప్పుడు ఈ ప్రపంచం సృష్టింపబడిందంటే ఆ జ్ఞానం ఉంటేనే కదా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు మానవుడు. అవును. అంటే అన్ని లక్షణాలు తనకి ఆ జీవ జ్ఞానం అభివృద్ధి అయ్యే కొందికి తాను ఎలా ప్రబలమైనాడు. అవును. ఆ జీవ జ్ఞానంతోనే కదా ఇప్పుడు ఇదంతా ఈ సంపద అంతా సృష్టించినాము. అవును. ఇప్పుడు ఇలాంటిదంతా కూడా మనకు ఒక తారకం తర్వాత మనకు ఇప్పుడు విషయం అనేది ఇంకొక రకంగా బోధపడతా ఉంది. అంటే ఒక మానవ జన్మం రావడానికే ఇంత కారణం ఉందా, అంటే ఇంత విలువైన జన్మ ఇచ్చిన వాడుతో మనం ముడిపడి ఉన్నాము. ఇప్పుడు వారితోనే మన అనుబంధము ఉండాలి, వారు లేకుండా మనం లేము. నిరంతరము వారు మనతోనే శరీరం ఇవ్వడమే కాకుండా మనతో కూడానే ఉండి ఆ జీవాన్ని నడుపుతూ ప్రతిదీ ఆ శక్తినిచ్చి మనతో కూడానే ఉండారు. శరీరం ఇవ్వడమే కాకుండా మనతో కూడానే ఉండారు. ఉంటేనే నేను నిలబడున్నాను, ఆయన లేకపోతే నేను లేను. ఇప్పుడు ఆయన అనేవాడు లేకపోతే నేను లేను, నేను అసలు చూడలేను, నేను మాట్లాడలేను, చదవలేను, వినలేను, ఏ పని చేయలేను, అడుగు తీసి అడుగేయలేను. ఆయన లేకపోతే నేను లేను. మాకు క్లియర్ గా అర్థమైపోతాను ఇక్కడ పరిస్థితి. ఆయన లేకపోతే కనీసం లోపల నేను తీసుకున్నటువంటి ఆహార పానీయాలు ఏ ఒక్కటి కూడా శక్తినివ్వవు, జీర్ణం చేయవు. ప్రతి ఒక్కటి ఏది తీసుకున్నా, ప్రతి ఇంద్రియం తీసుకున్నా, ప్రతి గుణం తీసుకున్నా, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆయన లేకపోతే అవన్నీ ఎలా సమయానికి ఎలా అందిస్తాడు, ఎలా చేయగలుగుతాడు? మనం ఏం చేయగలుగుతాం? మనం బయట పనులు చేస్తున్నామే కానీ లోపల ప్రక్రియ అంతా ఎలా జరుగుతా ఉంది? ఆడ ఒకడు ఉండి నడపకపోతే ఆ ఉండే వాళ్ళంతా కూడా ఎలా చేయగలుగుతారు పని?
మనం బయట బయట చేస్తాను, లోపలని ఉపయోగించుకొని బయట చేస్తాను, బయటదే కనపడతామని కానీ అవునండి. లోపల సక్రంగా లేకపోతే బయట ఏం చేయలేము. అవును. అవునవునండి. ఇప్పుడు మనం తినాలని కంటి ముందర ఎంత ఆహారం ఉన్నా లోపల అవును. జీర్ణం కాకపోతే ఉబ్బరం ఉంటే తినలేము. అవునండి. ఒక ఆయాసం పుడితే నీళ్లు తాగలేము. అవునండి. ఒక నరం పట్టేస్తే మనకు జ్ఞానం అంతా పోయింది, అవునండి. అన్ని మర్చిపోతాం, మతిమరుపు అవునండి. వచ్చేసింది. ఉం? కదలలేని పరిస్థితి అయిపోయింది, అడుగు తీసి అడిగేయలేము. ఎందుకంటే ఒక్క నరాన్ని ఆ, మన వెంట్రుక పరిణామంతో ఉన్నటువంటి నరాన్ని అటు పట్టుకుంటే అవునండి. పూర్తిగా మనము బ్లాక్ అయిపోయింది మన మైండ్. అవునండి. కంటికి చూపు లేదు. అన్ని ప్రతి ఒక్కటి చిన్న ఇదే అయితే కూడా మనం బయట ఏం చేయలేము. అవునండి. మాట్లాడకూడదని ఒక నరాన్ని అటు పట్టేస్తే మాట్లాడలేము. ఇంకా ఆడికి అయిపోయింది మన జీవనం ఎట జరిగేది. అవునండి. ప్రతిదీ ఇప్పుడు నిద్రపోయి నిద్ర లేస్తున్నాం, పని చేస్తున్నాం అంటే లోపల ఉండేవాడు లేకపోతే ఏ పని జరుగుతుంది? అవునండి. మనము బయట చూసి బయట నిద్ర లేచి బయట పెరిగినట్టు బయట చూసినట్టు బయట చేస్తున్నాం, మనం మనం విరవేతన్నమే కానీ లోపల ఉండేవాడు చిన్న ఇది కూడా ఒక్కటి బ్లాక్ చేసినాడంటే మొత్తం మన పని ఇదే. అవునవునండి. అంటే ఇప్పుడు ఆ భగవంతుడు అనేవాడు మనలో ఉండి ఎలా ఉన్నాడు, మనం అంటే ఈ జీవుడికి ఆ భగవంతుడు ఎలా దగ్గరగా ఉన్నాడు అవునండి. అంటే ఆయన ఇస్తేనే కదా. ఇప్పుడు నాకు ఈ మనసు పనిచేసింది, ఆ మనసు ఇంకొక వస్తువుని ఇష్టపడింది, ఆ వస్తువుని తెచ్చిపెట్టుకున్నాము అని అంటే అవునవునండి. దానికి ఆ శక్తి లోపల ఉండేవాడు ఇవ్వకపోతే ఆ మనసు ఎలా పనిచేస్తుంది? అవునండి. ఆ మనసు పనిచేస్తేనే కదా నేను ఈ వస్తువుని తెచ్చుకున్నాను. అంటే నాకు ఇప్పుడు మొత్తం ఆయనతో ముడిపడింది. అవునండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే వస్తువుతో ముడిపెట్టుకునేవే కానీ ఇచ్చిన ఆయన్ని మర్చిపోయినాం. అవునవును. అవును. బయట బంధంతోనూ వస్తువుతోనూ సంపత్తోనూ శరీరంతోనూ బయట ఉండే వాటితో ముడిపెట్టుకునేవే కానీ అవునండి. వీటికి అన్నిటికీ ఆధారమైన వాడిని మర్చిపోయినాం. అవునండి. ఆయన ఏది కానీ సహకరించకపోతే ఏ పని చేయలేము ఇక్కడ. అవునండి. ఇక్కడ లింక్ అంతా అక్కడుంది, ఆ లింక్ మూలం అక్కడుంది, బయట ఆధారంతో ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ చేసి వీటితో ముడిపెట్టుకొని బంధాన్ని పెట్టుకొని ఇదే మనకు అసలైంది అని బయటనే చూసేది ప్రారంభం చేసి బయటనే పట్టుకునేసినాము, లోపల ఉండేది మర్చిపోయింది. అవునండి. లోపల అన్ని ఇస్తేనే మనము చేయగలుగుతున్నాం బయట. అవునండి. ఇప్పుడు లోపల బయట స్థూలము సూక్ష్మము అన్ని మాట్లాడుతున్నాము. అవును. లోపల మనము లోపల ఉండే భగవంతుడిని మనము దర్శించాలా, ఇవన్నీ చేయాలన్నప్పుడు లోపల ఉండేటివి శుద్ధి కాకపోతే ఎలా జరుగుతుంది? ఆ లోపల ఉండే వాడితేనే కదా ఇప్పుడు బయట చేసేసినాము. బయట చేసేసి బయట వాటితో బలపడిపోయినాం. ఇప్పుడు పూర్తిగా ఇది పట్టుకునేసినాం. లోపల పట్టుకోలేదు, లోపలికి పోలేదు, మూలానికి పోలేదు. మనం మూలానికి పోకుండా ఏం చేసినామంటే బయట ఉండేదే కొనను పట్టుకునేసినాం. ఇప్పుడు అక్కడ ఎందుకు ఇప్పుడు నాలో ఒక ద్వేష భావం ఉండాలి, మిమ్మల్ని ద్వేషిస్తా ఉన్నాను, మీ మీద నాకు శత్రుత్వం ఏర్పడింది, నేను ఆ శత్రుత్వంతో మిమ్మల్ని వేరుగా చూస్తా ఉన్నాను, నా ఇంద్రియాలు వేరుగా చూస్తా ఉన్నాయి. అంటే ఇది
బయట ఉందా లోపల ఉందా ఈ ద్వేషభావం? అవునండి. ఇప్పుడు బయట వస్తువు మిమ్మల్ని చూసి నేను ఆ విధంగా ద్వేషిస్తా ఉన్నాను, మాట్లాడుతా ఉన్నాను, ఆ విధంగా చూస్తా ఉన్నాను, కానీ అవునండి. బయట కనపడతా ఉంది, కానీ అవునండి. అది లోపల ఉంటేనే కదా బయట వచ్చింది. అవునండి. లోపల అవును. లేకపోతే బయట రాదు. అవును. లోపల ఉంటేనే మనసు ద్వారా బయట వస్తా ఉంది. బయట వస్తా ఉంది. అవును. లోపల ఆనందం ఉంటేనే మొహంలో ఆనందం కనపడతా ఉంది. అవును. లోపల ఏది ఉంటే అది మొహంలో కనపడతా ఉంది. అవునండి. ద్వేషం కానీ, కోపం కానీ, ఆవేశం కానీ, నిర్లక్ష్యం కానీ, ఎగతాళి కానీ, అవునండి. బాధ కానీ, దుఃఖం కానీ, అవునండి. లోపల ఉండే మనసులో ఏదైతే ఉందో అది లోపల ఉండిన దాన్నే బయట కనపడతా ఉంది. అవునండి. బయట ఇప్పుడు కనపడతా ఉండేది లోపల ఉంటేనే బయట. ఇప్పుడు లోపల అవును. ఇంత పేరకపోయి ఉంటే ఇప్పుడు ఆ లోపల ఉండేవాడు మనకు చూడాలంటే ఇవన్నీ అడ్డం కదా. అవునండి. అవునవును. ఏ ఇప్పుడు బయట కనపడతా ఉంది, లోపల అవును. ఉండేదాన్ని ఇప్పుడు బయట కనపడతా ఉంది. అవునండి. ఇప్పుడు లోపల ఉండేవాడిని చూడాలంటే ఇది మధ్యలో అడ్డు ఉండాలి. అవునండి. ఈ ద్వేషం అన్నది అడ్డు ఉండాలి ఇప్పుడు అక్కడ. అవునండి. ఇప్పుడు ఇక్కడ పని కనపడతా ఉంది, ఆచరణలో కనపడతా ఉంది. అవునండి. దాని పరిణామం నేను ఇదవుతా ఉన్నాను, దాన్ని ప్రతిస్పందిస్తున్నాను, నేను స్పందిస్తాను, ఇట్లా మీరు ప్రతిస్పందిస్తా ఉంటారు ఎదురుగా. అవునవునండి. నాలో ఉండే ద్వేషానికి, అవునండి. నాలో ఉండేది మీ గుండా కూడా ఆ శత్రుత్వం వస్తా ఉంది. నేను ప్రదర్శిస్తా ఉన్నాను, మీరు దాన్ని ప్రతిస్పందిస్తా ఉంటారు. నేను అనిన దానికంతా మీరు మాట్లాడుతూ ఉంటారు. నేను ఎలా బిహేవ్ చేస్తే మీరు అలాగే ప్రవర్తిస్తాను. అవును. కాబట్టి నేను చేసిందే ఎదురుగా కనపడతా ఉంది, వస్తా ఉంది. అవునండి. కాబట్టి ఇప్పుడు లోపల ఉండేవాడు నేను చూడాలంటే ఇది ఈ ద్వేషము అడ్డుండాలి. అవునండి. ఇప్పుడు ద్వేషం నాలో ఉంటే ఆయన ఎలా కనపడతాడు? అవునండి. అప్పుడు నాలో లేదు అనుకునేదానికి ఇప్పుడు నేను బయట మిమ్మల్ని ఉండేవాడిని, నేను బాగా ద్వేష భావన లేకుండా సవ్యంగా మీతో మాట్లాడినప్పుడే కదా నాలో లేదు అనేది తెలిసేది. అవునవునండి. నాలో ఈ ద్వేషం లేదనే దానికి మీతో ఉండేదాన్ని బట్టి తెలిసింది. అవునండి. ఆ? అదే మన మాట్లాడే మాటల వల్ల మన ముఖ కవలిక, మన చేతులు గాని, కళ్ళు గాని అన్నీ గాని దాని ద్వారా కూడా తెలియబడుతుంది. లోపల ద్వేషం ఉందా లేదా అనేది. కాబట్టి అదే ఇప్పుడు లోపల ఉండేది బయట తెలుస్తా ఉంది. అదే మాదిరి ఇప్పుడు బయట మనం ఆచరించే దాన్ని బట్టే లోపల ఉండాలి అనేది అర్థమైపోతా ఉంది. అవునండి. అవును. అందుకు ఇప్పుడు స్థూలంగా ఇప్పుడు ఎప్పుడైతే ద్వేషభావం లేకుండా మీతో నేను సవ్యంగా ఉన్నానంటే అవునండి. లోపల నాకు సవ్యంగా ఉన్నట్టే కదా దారి. అవునండి. అవునండి. ఇప్పుడు ఏ ద్వేషం అయితే అడ్డుపడిందో ఆ ద్వేషాన్ని నేను ఇప్పుడు మీతో బయట తీసేసినాను. అవునండి. మీతో నేను కలిసిపోయినాను, స్నేహభావం ఏర్పడిపోయింది, నాలో శత్రుత్వం ఏర్పడిపోయింది, వదులుకున్నాను. అవునండి. అంటే ఈయన బయట ఎప్పుడైతే వదిలినానో లోపల క్లియర్ అయిపోయింది. అవునండి. లోపల క్లియర్ అవడానికి లోపల నుంచే బయట వస్తా ఉండదు. అవునండి. లోపల సవ్యంగా ఉంటేనే బయట కనపడిపోయింది ఇప్పుడు అది. అవునండి. కాబట్టి నేను క్లియర్ ఎక్కడ చేసుకున్నాను, లోపల ఉండాలా లేదని చెక్ చేసుకునేదానికి కూడా బయట ఉంటేనే అది కలిగి. అవునండి. బయట మీరు అనేది ఒకరు ఉంటేనే నాలో ఉండేది ఉందా లేదనేది కూడా తెలుస్తుంది. అవునండి. నాలో ఆ ద్వేషభావం ఉందా లేదా అనేది మీరు ఎదురు పడినప్పుడే తెలుస్తుంది. అవునవునవును.
మీరే లేరు, నాలో ఉండేది ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి మీరనేది ఉంటేనే అది ఉందా లేదని తెలియబడేదానికి మన బంధాలు ముందుకు పెట్టినట్టు. అవును. ప్రతి బంధాన్ని, ప్రతి వస్తువును, అంటే తనువు ధనం మనసుకు ఉండే ఏదైతే లింక్ ఉన్నాయో, బంధాలు ఉన్నాయో, అవును. అవన్నీ మన ముందు ఎందుకు పెట్టినాడంటే లోపల ఉండేది బయట ఉండాలి, బయట ఉండేది లోపల ఉండాలి. అవును. ఇప్పుడు వీటి రూపకంగా అవి క్లియర్ కావాలా. అవును. ఇప్పుడు ఇవి క్లియర్ అయితే కానీ లోపల క్లియర్ కాదు, లోపల క్లియర్ అయితే కానీ బయట క్లియర్ కాదు. అవును. అంటే ఇక్కడ స్థూలంగా ఇప్పుడు పని చేయాలి కదా, మనం పని చేయకపోతే లోపల ఉండేది కూడా శుభ్రం కాదు కదా. అవునవును. ఎందుకంటే బయట వస్తూనే కదా మనం లోపల పెట్టుకున్నాము, అందుకే బయట చేయాలంటే. అవునవును. ఇప్పుడు లోపల ఇష్టపడి తెచ్చిపెట్టుకునే వస్తువునే కదా ఇప్పుడు మనం గట్టిగా పట్టుకోండి బయట. అవును. అవును. ఇప్పుడు నువ్వు ఈ వస్తువుని వదిలేసినావంటే లోపల ఉండేది కూడా వదిలినట్టే కదా లెక్క అని. అవునవును. ఇది మనం పట్టుకున్నాము, లోపల లోపల పట్టుకుంటేనే కదా బయట కూడా పట్టుకోండి అది. అవునవును. నేను మీకు 10 రూపాయలు ఇవ్వాలా అనుకున్నాను, ఇవ్వాలనా వద్దు అనేది లోపల కలిగితేనే కదా ఇప్పుడు ఇచ్చేది. ఇవ్వండి నాకు బయట చేయి వస్తా ఉంది. అవునవును. ముందు లోపల కలగాల. లోపల కలగండి, నేను ఇక్కడ ఇవ్వలేను ఈ చేత్తో. అవునవును, ఇవ్వలేము. కాబట్టి ఇక్కడ ఇచ్చేది ఇవ్వండి చెప్పేస్తా ఉండదు అవును. లోపల నేను ఎలా ఉన్నాననేది. అవును. కాబట్టి బయట నేను ఆ 10 రూపాయలు పట్టుకున్నాను ఆ కాగితాన్ని. అవును. అంటే కాగితం ఒక రూపమే కానీ ఈడ లోపల దాగి ఉండదు. అవును. ఇప్పుడు ఈ కాగితాన్ని దీన్ని వదలాలంటే లోపల వదిలితే ఇది వదిలేస్తుంది చెయ్యి. అవును. ఇవ్వచ్చు, ఇచ్చేయచ్చు అని అనుకుంటేనే అది వదులుతుంది, లేకుంటే వదలదు, అది చెయ్యి పట్టేస్తుంది గట్టిగా. మళ్ళా లోపల ఇచ్చేదానికి అడ్డం ఉంటాయి, ఆ అడ్డు తొలగించుకోవాలి, శుద్ధపడాలి. అది 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 నేను బయటికి నేను అన్ని శుద్ధిగా ఉన్నానంటే నేను ఏవైనా ఇచ్చేయగలుగుతాను, నేను ఏమైనా వదులుకోగలుగుతాను, నేను అన్ని అన్నప్పుడు అవును, ఈ 10 రూపాయలు కూడా నేను అత్యంత సులభంగా వదిలేయాలి కదా. వదలాలి. ఇప్పుడు అదే ఆ 10 రూపాయలు ఆడ పెట్టకపోతే నాలో ఉండేది లేదు తెలియదు. అవును. ఇప్పుడు ఆ 10 రూపాయలు అనే వస్తువు అనేది లేకపోతే నేను వదలతానా వదలనా అనేది తెలియదు. అవును. ఆ 10 రూపాయలు ఉండబట్టే తెలిసింది నాలో ఆ పట్టు విడుపులు ఉన్నాయా లేవా అని. అవును. మీ పట్ల నాకు ఏముంది అనేది ఈ 10 రూపాయలు కూడా తెలిసిపోయింది. అవును. ఇప్పుడు మీ గురించి కానీ 10 రూపాయల గురించి కానీ టోటల్ గా లోపల నా లోపల ఏముంది అనేది తెలిసిపోయింది. అవును. అంటే ఇక్కడ తనువు ధనము మనసు 3 పనిచేస్తున్నాయి. అవును. లోపల మనసు, ఇక్కడ బయట తనువు, మధ్యలో ధనము వస్తువు పనిచేస్తున్నాయి. ఈ 3 నావని పట్టుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని చూస్తా ఉన్నాను, డబ్బుని పట్టుకున్నాను, మనసు అంగీకరించలేదు. 3 నా దగ్గరనే ఉన్నాయి కాబట్టి పూర్తిగా నేను బంధింపబడిపోయినాను ఈ మూడిట్లో. ఈ మూడిట్లో బంధింపబడిపోయిన దానివల్ల ఆ దోషం ఎక్కడ ఉందంటే ఇట్లా మీలోనూ లేదు, 10 రూపాయల్లోనూ లేదు, లోపల నా దగ్గరనే ఉంది. కాబట్టి లోపల ఉండేటప్పుడు లోపల ఉండేవాడు నాకెట్ట కనపడతాడు? నేను ధ్యానం చేసి నేను సంపాదించుకొని నేను దర్శించాలంటే ఇది అడ్డున్నది.
అవునండి. ఇది అడ్డుండేటప్పుడు దర్శనం జరగదు. ఇది అవునండి. క్లియర్ గా తెలిసిపోతా ఉంది. అవునండి. ఇప్పుడు అవునండి. ఆ అంటే ఇంతటి మానవ జన్మని, తారకాన్ని మనకు భగవంతుడు దగ్గర చేసి అత్యంత శ్రేష్టమైన జన్మనిచ్చి మనకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఇంత తెలియజేసి అటువంటి భగవంతుడిని మనం దర్శించాలంటే అవునండి. ఇప్పుడు ఇవన్నీ అడ్డున్నాయి. ఇప్పుడు ఆయనతో ఆ! అనుబంధం ఏర్పాటు చేసుకోవాలా, ఆయనతో అవును. పూర్తిగా అనుసంధానం అయిపోవాలా. అవునండి. ఆయన చేరాలంటే మధ్యలో మన దగ్గర ఉండేటువంటి ఈ మధ్యలో మనం ఈ ఇదంతా కూడా క్లియర్ చేయిందే కానీ అవునండి. ఈ లోపల అడ్డన్నంతా తొలగించుకోవాల. తొలగించుకోవాలి. అది ఆ! ఇప్పుడు బయట క్లియర్ కనపడతాం. అవునండి. మనము మనకు జీవ జ్ఞానంతో మన తెలివితేటలతో మనం ఎన్నైనా చెప్పుకోవచ్చునే కానీ అవునండి. అది లోపల ఉండేది బయట కనపడతా ఉంది. బయట పట్టుకోండేది లేనిది లోపల తెలుస్తా ఉంది. లోపల అవునండి. ఎందుకు ప్రయాణం చేయలేకపోతున్నాడు అంటే బయట గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి లోపలికి ప్రయాణం చేయలేకపోతున్నాడు. అవునండి. మనం అనుకుంటున్నాం ఏదో అన్ని వదిలేసిన మనకేం సంబంధం లేదని, కానీ విషయం వచ్చినప్పుడు బాధపడతాం. అవునండి. అది అప్పుడు ఆ! అసలు విషయం వచ్చినప్పుడు బాధపడుతుంది. విషయం వచ్చిన అవునండి. ఆ అడ్డు ఎప్పుడైతే తొలగించుకున్నామా మీరు అట్టే ఉండాలి. మీరు లేరు, ఆ! అవునండి. నేను క్లియర్ గానే ఉన్నాను. నాకు ఎటువంటి ద్వేషాలు నాలో లేవు. నాలో ఏ నాలో నేను ఏమి పట్టుకోలేదు అనే దానికి ఆ సమయానికి మీరు లేరు కాబట్టి అవును. నేను ఫ్రీగా చెప్పుకున్నా. ఎప్పుడైతే మిమ్మల్ని అవునండి. పంపించినాడు అవును. నా ముందుకి, మిమ్మల్ని ఎప్పుడైతే ముందుకు పంపించినాడో ఆ! మిమ్మల్ని నాలో ఏముండదు అవునండి. బయట వస్తా ఉండదు. అప్పుడు ఆ! వచ్చింది బయట. అప్పుడు ఇవ్వాలనా లేదనేది గట్టిగా పట్టుకున్నానా లేదనేది అప్పుడు తెలిసింది. అందాక తెలియలా. అవునండి. విషయం వచ్చినప్పుడు అర్థమైంది. అందాక నేను ఏమైనా ఇచ్చేస్తాను. నాకేం అవసరం లేదు. నేనేం పట్టుకోలేదు. నాకేమి మనసు అవును. పూర్తిగా నేను భగవంతుని తప్ప నేను అన్ని వదిలేసినానని చెప్పేసి. అవునండి. వదిలినామా లేదనేది మిమ్మల్ని పంపించేదాకా నాకు నాకు కూడా తెలియదు అది. అది భగవంతుడికే తెలుసు. అవునండి. నేను పట్టుకోనా లేదనేది అవునండి. పైకి నమ్మకం, విశ్వాసం నేను ఆయన్నే పట్టుకున్నాననే దానికి ఇప్పుడు అది పంపించినాడు. అవునండి. ఇప్పుడు అది తెలిసిపోయింది. అవునండి. ఆడ ఎప్పుడైతే విషయం ముందుకు వచ్చినప్పుడు తెలియబడుతుంది మనలో అవునండి. ఏముండేది. అవునండి. అందుకే ఇక్కడ ప్రతిదీ మనకు బంధాల రూపంగా, వస్తు రూపంగా అన్ని పెట్టుండేది. అన్ని అవును. విషయాల పరంగా మన కర్మల రూపంగానే పెట్టుండేది. అవును. అప్పుడు బయటపడిపోతుంది మనలో. అదే మనకి ఆ! ఆ, దగ్గరగానే పెట్టాడు. మనకు దగ్గరగానే పెట్టింటేనే మనం బయటపడతాం లేదు. లేకుంటే తెలియపడదు. అవునండి. ఇప్పుడు నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని నేను నేను మంచోడిని, నేను ఆ! నా నా గుణాలు మంచివి, నాకు ఆ! ఎవరి మీద ద్వేషం లేదు, కోపాలు లేవు, ఆ, నాకు అవునండి. ఏ కోరికలు లేవు, ఏమీ లేవు, అన్నీ నేను శుద్ధిగా ఉన్నాను అవునండి. అవునండి. అని మనము నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని అనుకుంటే అది మనం ఆ భ్రమలో ఉన్నాం. అవునండి. అవును. ఎప్పుడైతే డోర్ తీసి బయట పోయినామా అప్పుడు ఆ! మనకు సంబంధించిన కర్మలన్నీ ఎదురయ్యే కొద్దికి అప్పుడు బయట వచ్చేసింది. లోపల ఉండేటివన్నీ బయట వస్తున్నాయి. అవునండి. మనకి ఏం ఉండాయా లేదనేది అప్పుడు తెలిసింది. అవునండి. అందుకే మనకు సమాజం పెట్టుండేది. సమాజం లేకపోతేనే మనం ఎట్టటోళ్ళం తెలుస్తాం. అవునండి. ఆ మనసు ఎట్టాడితో తెలుస్తుంది. అవునవునండి. నాకేమీ లేదన్నప్పుడు ఆడ బయట పోయినప్పుడు ఆ మనసు పని చేయకూడదు కదా. అవునండి. లేదే ఆడ చూసిన ప్రతి వస్తువుని ఎత్తి బ్యాగ్లో వేసుకున్నామని అన్నదే అవును. మనసు అక్కడికి పోయి పని చేసింది కదా. అవునండి.
అట్లా ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతాం. అవునండి. అంటే ఆ తనువు ధనము మనసు అన్న దానికి మనము పూర్తిగా బంధింపబడిపోయినాం. అవునండి. చెప్పేది ఒకటి చేస్తున్నాము, చేసేది ఒకటి చేస్తున్నాం. అవునండి. కాబట్టి మనలో సంపూర్ణంగా పరిపూర్ణత చెందలేదు మనం. అవునండి. ఎందుకంటే ఏదో ఒకటి పట్టుకున్నాము బయట వస్తువుని. అవునండి. ఏదో ఒక బయట వస్తువుని పట్టుకో అంటేనే లోపల ఉండేది తెలియబడలేదు. అవునవునండి. మనం అనుకుంటాం ఎంతో సాధన చేస్తున్నాము, ఎంతో ధ్యానం చేస్తున్నాము, ఇంకా మనకు ఆ దర్శనం ఎందుకు కలగలేదు అనే వేదన పడతాం, బాధపడతాం, అవును. ఆందోళన చెందుతూనే ఉంటాం. ఎందుకంటే ఆయుష్ తీరిపోతుంది, మనం ఇప్పుడు పొందాలి కదా అని బాధపడతాం. అవునవునండి. కానీ ఈడ రియల్ గా చూస్తే బయట ఏదో పట్టుకోవడం అది అడ్డుపడతా ఉంది ఆడ. అవునండి. అది తెలుసుకోలేదు మనం ఇప్పుడు. అవునవును. ఏదో ఒకటి మనం పట్టుకో ఉండబట్టే లోపల ఉండేది పట్టేసింది. అవును. ఆ డోర్ తీయకుండా పట్టేసి ఉండాలి. అవునవును. ఎప్పుడైతే బయట ఉండేది పూర్తిగా ఓపెన్ అయిపోయిందంటే లోపల ఉండేది ఓపెన్ అయిపోతుంది. అవునండి. కాబట్టి బయట ఏదో పట్టుకున్నాము మనం, ఈ మన తనువు ధనం మనసుకు సంబంధించిన వాటిల్లో ఏదో ఒకటి పట్టుకున్నాము. అవునండి. కాబట్టి ఆ పట్టుకోనంత వరకు లోపల ఉండేవాడు తెలియబడడు. అవునండి. అందుకు స్థూలంగా మనము ఈ మూడిట్లోనూ శుద్ధిపడాలా, ఈ మూడు అర్పించాలా అనేది అదే ప్రధానంగా. ఈ మూడింటికి సంబంధించి ఏంటంటే ఆయన వస్తువులే, మందేం కాదు. మళ్ళీ అవునండి. ఏది తీసుకున్నా ఆయన వస్తువే. అది అర్పించడానికే మనం పట్టుకోవడం దానివల్ల మంది అనుకునేను. ఆయన ఇచ్చిన వస్తువులు ఆయనకి అర్పించడం అంతే, ఇంకేం లేదు. కానీ ఆ మాట అనేది మనకి ఎంత సులభంగా ఉంది, కానీ చేయలేకపోతాం. ఎంత కఠినమైందంటే ఆ మూడిట్లోనే దాగుండాలి అన్ని. అది బయట చెప్తాడేమో, లోపల అర్పించాలి కదా. లోపల ఆ భావన అనేది పూర్తిగా వచ్చి అర్పించగలిగితేనే లోపల బయట రెండు ఉన్నాయి. బయట వస్తురూపంగా మనకి బంధాలు అన్ని ముడిపడి ఉండాలి. అవునండి. ఇప్పుడు లోపల ముడిపడి ఉన్నానా లేదనేది బయట తెలిసిపోతాం. అవునండి. కాబట్టి ప్రతి లింక్ లోపలికి బయటికి ఉంది. లోపల ఉంటే బయట తెలిసిపోతా ఉంది. అవునండి. ఇక్కడ బయట పట్టేసి ఉన్నాము, లోపల పట్టేసి ఉన్నది. అది లోపల ఉంటేనే బయట కనపడింది అది. అవునవునండి. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు నువ్వు అంటే మనకి ఆత్మస్వరూపులకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు సత్యవంతుడు కావాలా, సత్యాన్ని పట్టుకోవాలనుకున్నావు. అవునండి. అసత్యమైంది వదులు. అంతే. నువ్వు అసత్యాన్ని అర్పించేది, నువ్వు అసత్యాన్ని అర్పిస్తే సత్యం తెలియబడుతుంది. అవునండి. నువ్వు అసత్యాన్ని పట్టుకో అంటే సత్యం ఎలా తెలియబడుతుంది? అవునండి. ఇక్కడ క్లియర్గా ఇప్పుడు అక్కడ ఏం వచ్చింది, తనువు ధనం మనసు అనేది మొత్తము టోటల్ గా అసత్యానికి సంబంధించింది. అవునవునండి. నువ్వు నీ మనసులోను అసత్యానికి సంబంధించింది బలపరుచుకునేసినావు. అవునండి. బయట ఉండేది అన్ని, బయట ఉండేటువంటి వస్తువు సంపదనంతా కూడా పట్టుకునేసినావు. అవునండి. అంటే ఇది కూడా అసత్యానికి సంబంధించింది. నీ బంధాలన్నీ అసత్యానికి సంబంధించిన బంధువు అంతా కూడా నువ్వు వదలబడేదంతా కూడా పట్టుకోవడావు. అవునండి. ఇవన్నీ వదిలిపోయేటివి ఎప్పుడైనా. ఈ మూడు రేపు శరీరంతో కూడా వదలబడేటివే. అవునండి. వదలబడేటివి నువ్వు ఉండగానే వదలలా, నువ్వు పట్టుకోండవు. అవునండి. శరీరం పోతే వదిలిపోయేది వేరు. అవునవును. మనము జీవభావంతో ఉన్నప్పుడే మనం ఏం చేసినామంటే వాటిని అన్నిటినీ పట్టుకున్నాము. అవునవును. ఎప్పుడైతే బయట పట్టుకున్నామో లోపల ఉండేవాడు తెలియబడడు. అవును.
కాబట్టి మనము ఈ అసత్యాన్ని ఎప్పుడైతే పట్టుకున్నంత వరకు ఆ ఆహారం తినేంత వరకు సత్యం బోధపడదు. అవునండి అవునండి ఆ సత్యం తొలగబడితే సత్యం తెలియబడుతుంది. అవునండి ఇప్పుడు ఆ అసత్యాన్ని అర్పించమన్నాడే కానీ ఆ, అవును అవును అది సత్యాన్ని కాదు, అసత్యాన్ని అర్పిస్తే సత్యం ఆ అనుగ్రహాన్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ, అవునండి కాబట్టి మనము అసత్యాన్ని పట్టుకున్నంత వరకు ఎట్లా తెలియబడుతుంది? అవునండి బయట అసత్యాన్ని పట్టుకున్నప్పుడు అదే అదే కదా లోపల ఉండాలి. అవునండి